హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్గా ఊతప్ప రెసిపీ చేశానండి. ఎలాగో చేశానని అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఊతప్ప చట్నీ లేకోకుండా కూడా తినచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ముందుగా అయితే ఇలా ఆనియన్ చిన్న ముక్కలుగా బాగా నైస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కుందాము. కొత్తిమీర కూడా చిన్నగా, కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు కూడా కొద్దిగా తరిగి వేసుకోండి. దోసపిండి అయితే కొద్దిగా 3 days అయినా కూడా పిండి ఏం ఫ్రెష్గా లేకున్నా కూడా పర్లేదండి. ఊతప్పకి కాస్త పుల్లబడినా కూడా పిండి ఊతప్పకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అన్నీ పిండిలోకి వేసుకుందాము, కట్ చేసినవి ఇందాక. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము, కొత్తిమీర వేసుకుందాము, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి ఇందులోకి పసుపు యాడ్ చేస్తానండి నేనైతే. అలాగే పల్లీలు వేసుకోండి, వేయించి పొట్టు తీసేసిండేటివి. దీంట్లోకి చట్నీ లేకుండా పల్లీలు ఉంటాయి కాబట్టి తినచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను చట్నీ అవసరం లేదని చెప్పా. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే సోడా పొడి కూడా వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అంతా ఊతప్ప బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, పెనం బాగా వేడెక్కిన తర్వాత పిండిని అయితే ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పెనం అయితే వేడెక్కిపోయింది. పెనం మీద మన ఊతప్ప అయితే వేసేసుకుందాము. బాగా మీడియం ఫ్లేమ్లో ఊతప్పని బాగా కాల్చుకున్న తర్వాత ఆయిల్ సైడ్ నుండి అంతా ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేయడం వల్ల మన ఊతప్ప విరిగిపోకుండా నీట్గా వస్తుంది. అలాగే ఊతప్ప ఎర్రగా రోస్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంకాస్త ఆయిల్ వేసుకుంటే మన టేస్టీ అయిన ఊతప్ప అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా ఊతప్ప ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేమండి. మన ఊతప్ప అయితే వేడిగా ఊతప్ప అయితే తినేయచ్చు, అంత రుచి. మీకోసం ఒక స్మాల్ టిప్ షేర్ చేస్తున్నానండి. ఇలా దోశ కానీ ఊతప్ప కానీ వేసేటప్పుడు పెనం కతుక్కొని ఉంటాయి కదండి, లేకోకుండా. అలాంటప్పుడు మనం టమోటాను హాఫ్గా కట్ చేసి పెనం మీద మనం సాల్ట్ జల్లి టమోటాతో రుద్దడం వల్ల మన దోశ కానీ ఊతప్ప కానీ విరిగిపోకుండా వస్తాయి.